డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో కులగణన వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితలు షాకింగ్ కామెంట్స్ చేయగా మంత్రి పొన్నం దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ఎవరేమన్నారో హావ్ ఎ లుక్. తీర్మానం పాస్ చేసుకోండి, అందరూ స్వాగతిస్తాం. మేము కూడా స్వాగతించాం. బీసీలకు మీరు గొప్ప అవకాశం కలిగిస్తారు కాబట్టి మేము కూడా స్వాగతిస్తాం, అభినందించాం. గౌరవ ముఖ్యమంత్రిని అభినందించాం. కానీ అనుమానాలు ఉన్నాయి బయట. ఏదో ఎన్నికల ముందు తీర్మానం చేసుకొని బీసీలను మోసం చేసిపోయే కార్యక్రమం పెట్టకండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తీర్మానం పాస్ అయినాక రేపు బిల్లు పెట్టండి, చట్టం చేయండి. చట్టంలో విధి విధానాలు ఏముండాయని చెప్పి కూడా మేము అడిగినాం. ఏమడిగినాం క్లియర్గా, ఈ చట్టం తయారు చేసి ఎన్ని రోజుల నుంచి మీరు సర్వే స్టార్ట్ చేస్తారు? సర్వే స్టార్ట్ అయితే 5 సంవత్సరాలు చేయలేరు కదా. సర్వే స్టార్ట్ చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు బీసీలు? మరి మీరు అన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2011లో 4,900 కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది? అది ఇవ్వకుండా ఇవాళ వచ్చి మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మీరు ఒకవేళ 10 సంవత్సరాలుగా మీ సభలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సకల జనుల ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వే నివేదికలను బయటపెట్టమని ఎన్నడైనా కనీసం నోరు విప్పి అడగలేకపోయినా కనీసం మీరు ఎప్పుడైనా ఒక లేఖనన్న రాసిరా మీ ప్రభుత్వానికి? మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఎప్పుడైనా అడిగిరా అని అడుగుతా ఉన్నా. కనీసం నోరు విప్పి సర్వే ప్రభుత్వ సొమ్ముతోటి చేసినటువంటి ఆ సర్వేను కూడా బయట పెట్టమని అడగలేనటువంటి అచేతన స్థితిలో ఉండి ఇవాళ మేము ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానం తీసుకొని ముందుకొస్తే నడిచేవాని కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు రకరకాలుగా వక్రించి మాట్లాడుతూ ఉన్నారు. అతనికి జ్ఞానోదయం కలగాలని పోయి చట్టము ఇతర రాష్ట్రాల్లో జరిగిన అంశాల గురించి తెలుసుకోమని నేను నిన్న కూడా చెప్పిన. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము మీ అందరి సలహా సహకారాలు సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మా దగ్గర ఏం భేషజం లేదు. ఈ కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేది అది చెప్పమంటే దానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు విమర్శలు చేసే ఆలోచనతో పోతా ఉన్నారు.